క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ఈరోజు వాక్య ధ్యానంలో పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ప్రవచించినటువంటి విషయాలు 3వ భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రత్యేకంగా ఈరోజు నాతాను ప్రవక్త, మీకా ప్రవక్త మరియు యెహెజ్కేలు ప్రవక్త యేసుక్రీస్తు పుట్టుక గురించి, ఆయన యొక్క రాజ్య పరిపాలన గురించి ప్రవచించిన వాక్యాలను మనము ధ్యానం చేద్దాం. మొదటిగా నాతాను ప్రవక్త సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా ప్రవచిస్తూ వచ్చాడు. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. ఈ మాటలు నాతాను ప్రవక్త దావీదుతో చెప్తూ ఉంటున్నాడు. నాతాను ప్రవక్త ద్వారా దేవుడు ఈ మాటలు ప్రవచనాత్మకంగా పలికించాడు. ఇది ఒక విధంగా దావీదుతో దేవుడు చేసిన నిబంధన. అదేమంటే దావీదు సింహాసనం కానీ ఆయన రాజ్యం కానీ శాశ్వతంగా స్థిరపరచబడుతుంది. అంటే అతని కుటుంబం మరియు అతని ప్రభుత్వం రెండూ శాశ్వతంగా ఉండాలి, లేదా అతని సింహాసనం పైన కూర్చోవడానికి అతని కుటుంబంలో ఒకరు ఉండాలి. దీనిని ప్రారంభంలో దావీదు తన కుమారుడైన సొలొమోనులో నెరవేరుతుంది అనుకున్నాడు. కానీ విశ్వాస నేత్రాలతో చూసినప్పుడు తన గొప్ప కుమారుడైన మెస్సయ్య ద్వారా ఇది నెరవేరుతుందని గ్రహించాడు. దీనిని బట్టి మెస్సయ్య దావీదు కుటుంబం నుండి వస్తాడు. అతను శాశ్వతమైన రాజుగా ఉంటాడు. యేసు మొదటి రాకడలో దావీదు వంశంలో జన్మించాడు, కానీ అతని పరిపాలన తన 2వ రాకడలో కొనసాగుతుంది. ఇశ్రాయేలు ప్రజలను అలాగే సర్వ ప్రపంచాన్ని యేసు పరిపాలించే రాజుగా ఉంటాడు. ఇక నాతాను ప్రవక్త ప్రవచించిన 2వ ప్రవచనం మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరిచెదను, అతని సింహాసనము ఎన్నటికి స్థిరముగా ఉండునని అతనికి తెలియచేయము అని రాయబడింది. దావీదు తర్వాత అతని సింహాసనం సొలొమోనుతో ప్రారంభించబడింది మరియు భవిష్యత్తులో క్రీస్తుతో ముగించబడబోతుంది. యేసు దావీదు రాజ్యానికి వారసుడు. ఆయన లేఖనాల్లో పలుమార్లు దావీదు కుమారునిగా పిలువబడ్డాడు. క్రీస్తుకు పరలోకములోను భూమిపైన సర్వాధికారం ఇవ్వబడింది. పరిపాలించుటకు ఆయనకు అధికారం కలదు, తీర్పు తీర్చుటకు ఆయనకు అధికారం కలదు. ఇక్కడ సింహాసనం స్థిరంగా ఉండుట అనగా దావీదు కంటే ముందు సౌలు రాజు ఇశ్రాయేలును పరిపాలించాడు. అయితే సౌలు రాజు బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఇప్పుడు దావీదు సింహాసనం స్థిరపరచబడుతుంది అంటే దావీదు గోత్రమైన యూదా గోత్రం స్థిరపరచబడుతుందని అర్థం. యూదా గోత్రంలో నుండి పుట్టిన యేసు శాశ్వత రాజుగా పరిపాలిస్తాడు. ఈ వచనములో మందిరము, రాజ్యము అనేటువంటి పదాలు దేవుని ఇంటికి సంబంధించినటువంటివిగా రాయబడ్డాయి. క్రీస్తుని అంగీకరించినటువంటి వారి హృదయాల్లో ఆయన ఆత్మీయంగా పరిపాలన చేస్తున్నాడు. తన 2వ రాకడలో ఆయన రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని స్థాపించి భూమిపై 1000 ఏళ్లు పరిపాలన చేస్తాడు. అలాగే నిత్యత్వంలో ఆయన పరిపాలన కొనసాగుతుంది. ఈ 2వ ప్రవక్త మీకా ప్రవచించినది మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా రాయబడింది. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అని చదువుతుంటున్నాం. బెత్లెహేము ఎఫ్రాతా అనగా బెత్లెహేముకు ఉన్నటువంటి మరొక పేరు ఎఫ్రాతా. ఈ బెత్లెహేము స్వల్ప గ్రామంగా పిలువబడింది. అనగా ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాలలో ఉన్నటువంటి భూభాగాలన్నిటిలో కూడా గుర్తింపు లేనటువంటి అతి చిన్న గ్రామము ఈ బెత్లెహేము. అయినప్పటికీ కూడా ఈ ఎన్నిక లేని గ్రామాన్ని దేవుడు ఎంచుకున్నాడు. ఇశ్రాయేలీయులను ఏలబోవాడు అనగా క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. క్రీస్తు పాలకుడిగా, రాజ్యాన్ని నడిపించేవాడుగా అభివర్ణించబడ్డాడు. ఈ ప్రవచనంలో క్రీస్తు మొదటి రాకడ మరియు 2వ రాకడలు ప్రస్తావించబడ్డాయి. యూదా వంశం నుండి మరియు బెత్లెహేము గ్రామం నుండి ప్రజలను ఏలబోవాడు రావడం అనేది ఆయన కన్నిక అయినటువంటి మేరీకి జన్మించినప్పుడు మొదటి రాకడలో నెరవేరింది.
తన మందను మేపుట లేకపోతే పరిపాలన చేయుట అనేది తన రెండవ రాకడలో భూమిపైన జరిగే అతని పాలనను సూచిస్తూ ఉంది. ఇశ్రాయేలీలను అనగా అబ్రహాము వంశస్థులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వంశస్థులైనటువంటి ఇశ్రాయేలీలు, అదేవిధంగా నేడు యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి వారందరూ కూడా దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఇతర దేశ ప్రజలు కూడా ఇందులో ఉన్నారని అర్థం వస్తుంది. వారిని పాలించువాడు బెత్లెహేంలో నుండి వస్తాడు అని చెప్పిన రీతిగా యేసుక్రీస్తు బెత్లెహేంలో జన్మించాడు. యేసుక్రీస్తు 1000 ఏళ్ల పాలనలో చెదిరిపోయిన ఇశ్రాయేలీలు తిరిగి ఇశ్రాయేల్ దేశంలో సమకూర్చబడతారు. బెత్లెహేంకు ప్రయాణం చేసేటప్పుడు కన్య మరియ, గర్భవతి అయినటువంటి మరియ, నాకెందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు నేను దాదాపు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి అని అనుకుని ఉండవచ్చు. కానీ మీకా ప్రవచనం నెరవేరాలంటే ఆమె బెత్లెహేంకు ప్రయాణం చేసి తీరాలి. ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రవచనాన్ని నెరవేర్చడానికి దేవుడు సీజర్ అగస్టస్ లాంటి అన్య పాలకులను కూడా వాడుకున్నాడు. ఆయన ద్వారా ప్రపంచ జనాభా లెక్కలు కొనసాగించాలి అనేటువంటి తీర్మానం, చట్టము చేసే విధంగా దేవుడు తనను వాడుకున్నాడు. ఇవన్నీ కూడా యోసేపు మరియలు బెత్లెహేంకు ప్రయాణం చేయడానికి దోహదపడ్డాయి. ఆ విధంగా మీకా భక్తుడు రాసినటువంటి ఈ ప్రవచనం సంపూర్ణంగా నెరవేరింది. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుచుండెను అంటే యేసుక్రీస్తు పురాతన కాలం నుంచి ఉన్నటువంటి వాడు. ఆయన మూలము శాశ్వతమైనటువంటిది. అతని ప్రత్యక్షత అనాది కాలం మొదలుకొని అంతము లేని కాలము వరకు కొనసాగేటువంటిది. ఇది యేసు అల్ఫా మరియు ఒమేగా అని చూపిస్తుంది. మరియు తన ఉనికికి శాశ్వతం నుండి నిత్యత్వం వరకు ఉంటుందని తెలియజేస్తుంటుంది. మానవ జాతి యొక్క పాలకుడుగా ఉండడానికి తనను మానవ రూపంలో జన్మించాలి. అతను పాలన మొదలుపెట్టినప్పుడు సమస్త అవినీతిని తుడిచివేస్తాడు మరియు ఇశ్రాయేలుకు రక్షణ కల్పిస్తాడు. ఆయన పాలన యావత్ ప్రపంచాన్ని నియంత్రిస్తుంది. ఆయన తన గొర్రెలను కాస్తాడు మరియు అతని కీర్తి భూమి యొక్క చివరి కొనల వరకు వ్యాపిస్తుంది. యేసుక్రీస్తు పాలనలో శాంతి ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. 3వ ప్రవక్త యెహెజ్కేలు 34వ అధ్యాయం 23 నుండి 25 వచనాల్లో ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు గురించి ప్రవచిస్తూ ఉంటున్నాడు. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడినై యుందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లును అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దుష్ట మృగములు దేశంలో లేకుండా చేయుదును అని వ్రాయబడ్డటువంటి యొక్క మాటలు యేసుక్రీస్తు గురించి వ్రాయబడ్డట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ క్రీస్తు దావీదుగా అభివర్ణించబడ్డాడు. యెహెజ్కేలు పరిచర్య మొదలుపెట్టే సమయానికి దావీదు మరణించాడు. మరి యెహెజ్కేలు దావీదు అని ఎవరి గురించి అంటున్నాడు అంటే క్రీస్తు గురించి పలుకుతున్నాడు. ఆయన తన గొర్రెల కొరకు అనగా ప్రజల కొరకు మంచి కాపరిగా తన ప్రాణాన్ని అర్పించాడు. భవిష్యత్తులో ఇశ్రాయేలు ప్రజలు తమ సొంత దేశంలో సమకూర్చబడగా యేసు శాంతి మరియు ధర్మపాలనలతో తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ప్రపంచం యొక్క ప్రారంభంలో ఉన్న పరిపూర్ణతను మరియు శాంతిని మెస్సయ్య పునరుద్ధరిస్తాడు. పాపం ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఉన్నటువంటి ప్రపంచం లాంటి పరిపూర్ణత ఆయన పరిపాలనలో కలుగుతుంది. అతని రెండవ రాకడలో ఇది సంపూర్ణంగా నెరవేరుతూ ఉంటుంది. ప్రియులారా, నేటి ప్రవచనాలలో యేసు దావీదు సింహాసనాన్ని కొనసాగించేవాడని, రాజ్యపాలకుడని, ఇశ్రాయేలీలను ఏలబోవాడని, అలాగే దావీదు పేరుతో పిలువబడిన మంచి కాపరి అని నేర్చుకున్నాం. ఈ ధ్యానం ద్వారా దేవుని దీవెనలు మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రియ ప్రభువా, నీవు మా హృదయాలను ఆధ్యాత్మికంగా పరిపాలిస్తున్నందుకు నీకు వందనాలు.
భవిష్యత్తులో రారాజుగా ఈ లోకాన్ని పాలించడానికి రాబోతున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీవు మా కొరకు ప్రాణం పెట్టిన మంచి కాపరివి, ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించి నడిపించేవాడివి. నీ గొప్పతనం అంతటిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.